స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రైస్ 2024 9వ అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ అబిడ్స్ చాపెల్ రోడ్లోని స్టాన్లీ కాలేజ్లో ఇవాళ రేపు ఈ సదస్సు జరగనుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ డాన్ బాస్కో, ఎల్ సాల్వడార్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ న్యూయన్ హంసంగ్, డాక్టర్ మిథున్ చక్రవర్తి హాజరయ్యారు. From Department of Computer Science and Engineering, Stanley College of Engineering and Technology for Women, Abbots, Hyderabad. Stanley College is organizing 9th International Conference on Research and Intelligent Computing in Engineering on 27th and 28th December 2024. And we had the delegates from Vietnam, we had multiple international delegates from Vietnam, from Hanoi, from Malaysia, Lincoln University. We had multiple session chairs, we have multiple keynote speakers coming up from different parts of the globe. We are glad to have this hosted at Stanley. So we expect, we have got a lot of papers published in the journals, and we hope for having a successful conference on 27th and 28th, and we welcome all to the conference here at Stanley. Thank you. Stanley ఒక అంతర్రాష్ట్రీయ సమ్మేళన జరుపుతోంది. దాని పేరు రైస్ అని. 5 అంతర్రాష్ట్రీయ కంట్రీస్ నుంచి వచ్చున్నారు. బహ్రెయిన్, మలేషియా, వియత్నాము, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి సదస్సులు వచ్చున్నారు. కీనోట్ అడ్రసెస్ ఇవ్వటానికి కానీ లేదా సెషన్ చైర్స్గా కానీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏరియాస్లో జరుగుతున్న కొత్త రీసెర్చ్ని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. వాటిలో పేపర్స్లో ఒక 8 మంది మా ఫ్యాకల్టీ ఉండటమే మాకు చాలా గర్వకారణం. ఇది రైస్ ఒక 9వ ఎడిషన్. 9 సంవత్సరాల నుంచి ఇది నిర్వహణగా జరుగుతూనే ఉంది. కాన్ఫరెన్స్ని ఇంకా ఒక పెద్ద ఎత్తున చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇంకా పలు రాష్ట్రాల నుంచి, పలు దేశాల నుంచి జనాల్ని సమకూర్చి ఇక్కడ ఒక 3 వెన్యూస్లో పేపర్ ప్రజెంటేషన్సే కానీ, కీనోట్ అడ్రసెసే కానీ 4 కీనోట్ అడ్రసెస్ ఇస్తున్నారు. అందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే కీనోట్ అడ్రస్ ఇచ్చేవాళ్ళు. ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఇవ్వటం అనేది ప్రత్యేకత.